టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ వస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చిన క్షణం నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా దీని గురించి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. యుఎస్లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు షూటింగ్ అప్డేట్ పంచుకున్నారు. షూటింగ్ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. మరోవైపు బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్లో రణ్బీర్ కపూర్ తరహాలో ప్రభాస్ కూడా మరో 2 కొత్త లుక్స్లో కనిపించే అవకాశముందట. అందులో ఒకటి పోలీస్ లుక్ అని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి పోలీసు అధికారిగా నటించనున్నారు. ఇక మిగిలిన లుక్స్ ఎలా ఉండనున్నాయోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని రెబల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంగీత చర్చలు కూడా మొదలయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూరుస్తున్నారు. సందీప్ ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలిరోజే 150 కోట్లు వసూళ్ల చేస్తుందని అభిమానుల అంచనాలు రెట్టింపు చేశారు. ప్రభాస్ తన గత 24 చిత్రాలు ఒకెత్తు అయితే స్పిరిట్ మరో ఎత్తని అన్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ఇప్పటికేది రాజాసాబ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇదే కాకుండా హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా చేయనున్నారు. సలార్, కల్కి సీక్వెల్స్ కూడా చేయాల్సి ఉంది. వీటికంటే ముందు ఆయన కన్నప్పతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.